పునీత ఆగ్నేసమ్మ గారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాము. ఈ చిన్నారికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయనుకుంటున్నారు? కేవలం 12 సంవత్సరాలు. ఆ ప్రాయములో దేవుడి మహిమార్థమై మరణించడానికి దేవుడి గొర్రెపిల్ల ఆగ్నేసమ్మ అనే పేరుకి అర్థము పరిశుద్ధత, పవిత్రత, చిన్నారి, గొర్రెపిల్ల, ప్రియమైనది అనే అర్థాలున్నాయి. ఈ చిన్నారిని దేవుడు ఎంత గొప్పగా ఎన్నుకున్నాడంటే చూడండి, ఏకైక కుమార్తె ఒక దంపతులకి, ఆ దంపతులకి కోట్ల ఆస్తి ఉంది, చాలా ధనికులు. అయినప్పటికీ రోమా సామ్రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఆ సమయంలో ఆ చక్రవర్తి ఆధ్వర్యంలోకి ఎంతోమంది క్రైస్తవుని తీసుకొచ్చి చంపేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక అమ్మాయిని కూడా చంపేసి ఉన్నారు. ఆ సమయంలో భటులు వెళ్ళి ఈ యొక్క ఆగ్నేసమ్మ గారిని పట్టుకొచ్చి ఆ సభలో నిల్చోబెడుతూ ఉన్నారు. అయితే ఇదిగో రోమా సామ్రాజ్య చక్రవర్తి అడుగుతున్నాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను మా ఇంటికి తీసుకెళ్తాను, నీకు నగలు కొనిస్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, అయితే మా ఇంట్లో పని చేయి, ఎంతోమంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, వారి ముందు అందంగా రెడీ అయి నువ్వు ఉండాలి అని చెప్తూ ఉన్నాను అనమాట. అయితే ఆగ్నేసమ్మ గారికి చిన్న వయసు కదా, 12 ఏళ్ళు కాబట్టి సరే అనేసి ఒప్పుకుంది. ఆ క్షణంలోనే మళ్ళీ చక్రవర్తి ఇలా అంటున్నాడు, కానీ మా ఇంట్లో క్రైస్తవులు ఉండడానికి వీలు లేదు, అయితే నువ్వు నీ క్రైస్తత్వాన్ని వదిలిపెట్టుకోవాలి అని. ఈ మాట వినగానే ఆ తల్లి యొక్క గుండెలో జల్లు అనే ఒక వినికిడి అనమాట. ఆ సమయంలో ఆ తల్లి అంటూ ఉంది, ఆ చిన్నారి అంటూ ఉంది ఏమని అంటే, ఇదిగో నువ్వు నాకు నగలేకపోయినా పర్లేదు, మీ ఇంటికి తీసుకెళ్ళకపోయినా పర్లేదు, నేను క్రైస్తత్వాన్ని మాత్రం విడిచిపెట్టను అని రూఢిగా చెప్పేసింది. ఇది విన్న చక్రవర్తి ఎంతో కోపానికి గురై, ఆగ్రహానికి గురై, ఇదిగో తనని తీసుకువెళ్ళి కత్తులతో చంపండి అని చెప్తూ ఉన్నాడు. వారు ప్రయత్నించారు అదేవిధంగా. అయితే ఆ చక్రవర్తి ఇదిగో తనని అగ్నిలో వేసి చంపండి అని చెప్పాడు. అగ్నిలో వేసినప్పటికీ తను చనిపోలేదు, కత్తులతో పొడిచినప్పటికీ తను చనిపోలేదు. చివరిగా ఇదిగో వ్యభిచార గృహానికి పంపిస్తూ ఉన్నారు ఆ చిన్నారి బాలికను. అయినప్పటికీ ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క చిన్నారిని పట్టుకుందామని చూసేసరికి అతడు అంధుడైపోయాడు. అంటే దేవుడి మహిమార్థం ఇదంతా చేస్తున్నాడండి. కానీ చివరిగా కొన్ని రోజులకి ఆ తల్లి మరణ హింసలకి గురై చనిపోయింది. కానీ దేవుడి మహిమార్థమే మరణించింది అనే విషయం మనం మర్చిపోకూడదు. ఈ తల్లిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మరియ తల్లికి ఆల్మోస్ట్ పెళ్ళైనప్పుడు కూడా 12 నుండి 14 ఏళ్ళు ఉంది అని చరిత్ర చెప్తుంది. మరియ తల్లి కూడా పరిశుద్ధురాలే, ఈ విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి పునీత ఆగ్నేసమ్మ గారా, మతహింసలకు వేదసాక్షులుగా పునీతులుగా నిలబడ్డ మీరు, దేవుడు మమ్మల్ని కూడా ఈ సమయంలో చూస్తున్నాడు. మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా